మంచు ఫ్యామిలీలో వివాదం ఇంకా సద్దుమణిగేలాగా కనిపించటం లేదు. ప్రధానంగా మంచు మనోజ్ తన బాధను, ఆక్రోశాన్ని విడతల వారీగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే పులపర్తి నానిని కూడా ఈ వివాదాల్లోకి మనోజ్ లాగటం కొత్త పరిణామాలకు దారితీస్తుంది. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని మనోజ్ సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకురావటం ఇప్పుడు మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్గా మారినాయి అని చెప్పొచ్చు. తాజాగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ మరోసారి కుటుంబ వివాదాన్ని ప్రస్తావించారు. తన తండ్రి పేరుతో ఉన్న యూనివర్సిటీలో హేమాద్రి నాయుడు అనే వ్యక్తి అరాచకానికి పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. అలాగే తన వాళ్లను కొట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని మనోజ్ ఆరోపించారు. యూనివర్సిటీ పీఆర్ఓగా ఉన్న వ్యక్తి ఆడవాళ్లను టార్గెట్ చేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నట్లు మనోజ్ మండిపడ్డారు. అలాగే తాను ఆస్తుల కోసం ఈ పోరాటం చేయటం లేదని, ఆత్మగౌరవం కోసం చేస్తున్నట్లు మనోజ్ చెప్పుకువచ్చారు. తెలంగాణలో తనకు బౌన్సర్లు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ యూనివర్సిటీలో మాత్రం వందలాది మంది బౌన్సర్లు ఉంటున్నారు. రాత్రి అయితే చాలు మందు తాగి రచ్చ చేస్తున్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు భయాందోళనలకు గురి చేస్తున్నారు అంటూ మనోజ్ ఆరోపించారు. ఎంబీ యూనివర్సిటీ వద్ద తన వాళ్లపై బౌన్సర్లు కర్రలు రాళ్లతో దాడి చేస్తున్నారని, వీటిపై స్థానిక ఎమ్మెల్యే పులపర్తి నాని జోక్యం చేసుకోవాలని మనోజ్ డిమాండ్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. స్థానికులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా పులపర్తి నానిపై ఉందన్నారు. అంతేకాకుండా యూనివర్సిటీలో బౌన్సర్లు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉందని ఆయన గుర్తు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక మరి రాబోయే రోజుల్లో మంచు ఫ్యామిలీ గొడవలు మరిన్ని కొత్త పంతులు తొక్కుతాయో చూడాలి.